అసలు లేని కార్ని అయితే నేను తోలుతున్నా. యూ క్యాన్ ఫ్లై. ఏంట్రా మన జెండా ఎత్తుకుంటే వీళ్ళు జెండా ఎత్తుతున్నారని చెప్పి ఆశ్చర్యపడకండి. 1 2 3 4 5 ఎన్ని కొండలు ఉన్నాయో. నాకు ఒక మంచి అడ్వైస్ అయితే ఇచ్చినాడు, కిందకి వెళ్ళేటప్పుడు వీడియోలు అయితే తీయద్దు, చాలా డేంజరస్, రిస్కీ అని చెప్పేసి. మీరు వెళ్ళే దారి ఎంత కష్టంగా ఉందంటే మీరంత గొప్పోళ్ళు అన్నట్టు, అంత పైకి ఎదుగుతారు. ఆల్రెడీ ఎవడో వేసేసిన దారిలో మీరు వెళ్ళారనుకోండి, అందులో గొప్పతనం ఏమి ఉండదు. బాయ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్న లావోస్ దేశంలో. ఇక్కడి నుంచి నేను వాంగ్ వియాంగ్ అన్న ప్లేస్, వాంగ్ వియాంగ్కి డైరెక్ట్గా వెళ్ళలేమంట. యాక్చువల్లీ నేను లుబాంగ్ ప్రబాంగ్కి వెళ్దాం అనుకున్నా, లుబాంగ్ ప్రబాంగ్కి కుదరట్లేదు, ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్సెస్ లేదంట. సో నేను వాంగ్ వియాంగ్కి వెళ్తున్నా. వియాంటియాన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వాంగ్ వియాంగ్కి వెళ్ళాలా. సో మొత్తం తలకాయ నొప్పి ఉంది, అందుకని చెప్పి ఒకేసారి బుక్ చేసుకున్నా వాంగ్ వియాంగ్కి. వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. నాకు అక్షరాల 5,50,000 అయితే పడింది. ఇక్కడి నుంచి వియాంటియాన్కి వెళ్ళి వియాంటియాన్ నుంచి మళ్ళీ వాంగ్ వియాంగ్కి బస్సు అయితే, ఇక్కడి నుంచి బస్సు, అక్కడి నుంచి మినీ వ్యాను, 2 కలిపి. ఇక్కడ చూడండి, ఇది అక్కడే నేనైతే బుక్ చేసుకున్నా. ఆ పాప దగ్గరే చూపిస్తా చూడండి. ఈ పాప దగ్గరే బుక్ చేసుకున్నా. హాయ్ బాయ్. సో ఆ పాప దగ్గర బుక్ చేసుకున్నా. ఇక సాయంత్రం 7:30కి పికప్ అయితే ఉంది, 7:30కి రమ్మనింది. సో చలో, నేను ఇక్కడ ఇందాక డాండట్లో ఉన్నా కదా, ఆయన అయితే కలిసినాడు, స్పానిష్ అయినా. సో అయినా నేను కలిసి వెళ్ళి తిందామని చెప్పి అనుకుంటా ఉన్నాం మేమన్నా. సో చలో, ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా, ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళాలో. లుబాంగ్ ప్రబాంగ్కి అయితే డైరెక్ట్గా బస్సు లేదు. సో వియాంటియాన్కి, అది కూడా వియాంటియాన్కి వెళ్ళి అక్కడి నుంచి వాంగ్ వియాంగ్కి అయితే వెళ్ళాలా. చూడండి, చిన్న పిల్లలతో అయితే ఆడుకుంటా ఉన్నాం మేము ఇంతసేపు, బాగా సరదాగా ఉంది. యూ క్యాన్ ఫ్లై. యూ ఆల్సో హ్యావ్ ఎ వింగ్స్ టు ఫ్లై. యా. ఓ పిల్లలంచి మంచి సరదాగా ఉంది. ఆ పాప భలే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది, నాకైతే బాగా నచ్చింది, చిన్న పాప అయితే. యా. Oh my goodness. With that age, my name in YouTube was the Upside Down King. Okay, I will go look in your. Yeah. You have YouTube? Yeah. You have a channel? You in your tablet. That's cool. Hey, buddy, I want to see the one you take a picture of me in the. Yeah. Well, I will take you good picture. Okay? పిల్లలకి 2 ఫోటోలు తిప్పుతాం, మంచిగా ఉన్నారు పిల్లలు. మొత్తానికి ఇక్కడే చాలాసేపు ఆ పిల్లలతో టైం స్పెండ్ చేసిన తర్వాత మన బస్సుకి అయితే టైం అయిపోయింది. సో నా వెనకాల చూసినారు కదా, అదే మన వెళ్ళబోయే బస్సు. ఆ బస్సులో అయితే వెళ్తాం. మనం ఆడ కలిసినాం, చూసినావా, ఆయనే ఇక్కడ కూడా ఉన్నాడు, గుర్తున్నారా? సేమ్ మన ముందు వీడియోలో వచ్చింటారు, అక్కడ కలిసినా కదా ఆ మంచి. సో ఆయన వేరే బస్సు, నేను వేరే బస్సు. సో టికెట్లు మారిపోయినాయి, నాకు వేరే బస్సు ఇచ్చినారు, ఆయనకి వేరే బస్సు ఇచ్చినారు. ఇది ఆల్మోస్ట్ లైక్ 15 గంటలు వెళ్తుందంట ఈ బస్సు. అమ్మా టార్చర్, కానీ 15 గంటలు చూడాలి. ఇక్కడి నుంచి వియాంతియాన్కి వెళ్ళి అక్కడి నుంచి వాంగ్ వియాంగ్కి వెళ్ళాలి బస్సు. ఇక్కడి నుంచి అయితే బస్సు, అక్కడి నుంచి అయితే మినీ వ్యాను, ఈ 2 మారి అయితే వెళ్ళబోతున్నాం మేము. సో చలో, ఈ బోరింగ్ జర్నీకి వెల్కమ్. మనమైతే మన ఫస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడి నుంచి నేను మినీ వ్యాన్ ఉంటుంది అనుకున్నా మమ్మల్ని తీసుకెళ్ళడానికి, బట్ తక్కువ మంది ఉన్నామని చెప్పేసి వాళ్ళైతే మాకు కారు ప్రొవైడ్ చేసినారు. నేను ఇంకొకెవరో ఒక అతను వస్తారంట, అతన్ని తీసుకురావడానికి అయితే వెళ్ళినారు. ఇక్కడి నుంచి వాంగ్ వియాంగ్కి అయితే వెళ్తున్నాను నేను. ఇది వియాంటియాన్ నుంచి నేను వాంగ్ వియాంగ్కి వెళ్తాను, క్యాపిటల్ సిటీ. మళ్ళీ ఇక్కడికే వస్తాను. ఇక్కడి నుంచి మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడికే రావాలా. సో నైట్ అయితే ఆల్మోస్ట్ లైక్
15 hours పట్టింది. ఇక్కడ పొద్దున్నే 8:30 అవుతా ఉంది. 8:30కి వచ్చి దిగినాము. అక్కడ 7:30కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 15 గంటలు పట్టింది. సీటు చాలా చిన్నదిగా ఉంది, అంత కంఫర్ట్ ఏం లేదు. సీట్ అయితే చాలా చిన్నదిగా ఉంది. సో ఇంకా ఫుల్ అలసిపోయినా కాబట్టి ఆల్మోస్ట్ లైక్ 2:30కి అట్లా నిద్ర పట్టింది. సో అప్పుడు కొంచెం పడుకొని నా ఫేస్ చూడొచ్చు, మొత్తం ఇదైపోయి ఉంటుంది. మొహం గడుక్కోలేదు, అందుకే టోపీ వేసి కవర్ చేస్తున్నా. సో చలో ఇంకా ఆయన డ్రైవర్ వెళ్ళినాడు తీసుకొచ్చేదానికి వేరే అతను రాగానే మనం అయితే వెళ్ళిపోదాం అవి చెప్తున్నారు మనకి. సో చలో వేరే అతను రాగానే మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఒకసారి చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, మీరు బస్సు ఆ పక్క దింపేశారు, ఆ పక్క నుంచి నడుచుకుంటా ఇక్కడికి బస్ స్టాండ్కి అయితే వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చి టికెట్ చూపించినారు అనుకోండి, వెయిటింగ్ హాల్లో కూర్చోంటే వాళ్ళే వచ్చి మిమ్మల్ని వచ్చి అడుగుతారు, ఇక నువ్వు వ్యాంగ్ వెళ్తున్నావు ఒకసారి టికెట్ చూపిస్తే వచ్చి వాళ్ళని మిమ్మల్ని తీసుకొచ్చి మరి ఇక్కడ మొత్తం బండి అంతా ఎక్కిపిస్తారు. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మీరేం పెద్ద ఆలోచించి కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు స్టార్టింగ్ బుక్ చేసిన దగ్గర మీకు టికెట్లు అయితే 2 టికెట్లు ఇస్తారు. ఆ టికెట్లు అయితే జాగ్రత్త పెట్టుకోండి. నా టికెట్ చూపిస్తా చూడండి, వైట్ది ఒకటి, గ్రీన్ది ఒకటి. సో ఇట్లా మాత్రం ఎల్లో కూడా ఉండొచ్చు. ఇక్కడ కంపెనీని బట్టి కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఆ 2 టికెట్లు జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చి మళ్ళీ టికెట్ చూపిస్తేనే మిమ్మల్ని ఎక్కడిస్తారు, లేకపోతే ఎవరు నువ్వు దొబ్బే ఇంకో టికెట్ కొనుక్కోని చెప్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి మీరు కారు పెట్టుకొని వెళ్ళాలంటే $100 అవుతుంది. సో బెస్ట్ టికెట్ని అయితే జాగ్రత్త పెట్టుకోండి, సరేనా. ఆ కార్ రోడ్ అయితే తెచ్చి మళ్ళీ ఇక్కడికి వదిలేసినాడు. ఇక్కడైతే మళ్ళీ మనకి మినీ వ్యాన్ ఉంది, దీని నుంచి వెళ్ళాలా. ఇందులోనే లగేజ్ అయితే లోపల పెట్టేసిన ఈ వ్యాన్లోనే. ఇంక ఇక్కడి నుంచి మనమైతే బయలుదేరాలా. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పక్కనే డ్రాప్ చేయండి, ఇంకా దూరంగా ఏమో వదలలేదు. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడి నుంచి 400 మీటర్లు ఉంది. వాటి డ్రాప్ చేసిన చోట్ల నుంచి 400 మీటర్లే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మళ్ళీ టుక్ క్యాడ్ తీసుకుని అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఒక హాస్టల్ అయితే బుక్ చేసిన. ఇక్కడ నాకు పర్ నైట్కి 300 పడింది. తక్కువనే ఉంది కదా అని చెప్పి బుక్ చేసేసిన. ఆడికి వెళ్ళి చూడాలి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి. వెళ్ళి చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి. నేను రూము 300 పడిందని చెప్పినా కదా, అదొకసారి అయితే చూపిస్తా చూడండి. మా రూమ్ అయితే లాక్ చేసేసి ఫస్ట్ వాష్రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మొత్తం మెయిన్స్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ప్రైవేట్ వాష్రూమ్ అయితే ఉంది, డీసెంట్గానే ఉంది, డీసెంట్గానే ఉంది. మరి ఇట్లా మాత్రం ప్రైవేట్ దొరికే చాలా బెస్ట్. అది జస్ట్ 300కి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎవరో పాప ఉంది. మనకు లాకర్ కూడా ఇచ్చినారు, మనం కీ వేసుకొని ఎత్తుకెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ 2 ఏదైనా తీసుకోమన్నారు. పైకి ఎక్కే ఓపిక నాకు లేకుండా ఫస్ట్ ఇది చూసిన, దాంతో కొంచెం సరిగ్గా లేదు స్విచ్ బాక్స్ది. అందుకని చెప్పి నేనైతే ఈ 77 అయితే తీసుకుంటా ఉన్నా. చూడండి మొత్తం నాదే వస్తువులని కచరాగా ఉంటున్నా, బ్యాగ్లో అడుదుబ్బిన. సో ఇన్స్టాగ్రామ్ లైవ్ అయితే ఉంది, అందుకని చెప్పి రాగానే ఛార్జింగ్ అయితే పెట్టేసిన. చూసినారు కదా, రూమ్ అయితే బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది రూము. జస్ట్ 300కి ప్రైవేట్ వాష్రూమ్తో పాటు ఇన్ని వచ్చేది చాలా బెస్ట్. సో నేను ఎక్కడున్నాను చెప్పలేదు అదంతకి. నేను వ్యాంగ్ అనే ప్లేస్లో అయితే ఉన్నాను ఇప్పుడు, లావోస్లో. ఇక్కడి నుంచి ఒక కేవ్స్ అనేది ఉంది, చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మొత్తం లావోస్ అంతా బాగా అడ్వెంచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అయితే భలే నచ్చుతుంది లావోస్. నాకైతే వచ్చినప్పటి నుంచి చాలా బాగా నచ్చింది లావోస్. సో చూసినారు కదా, ఇంకా నాకు ఇన్స్టా లైవ్ ఒకటి ఉంది, అది కంప్లీట్ చేసుకునేసి తర్వాత అయితే సిటీని అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. వచ్చేదారిలో చూసిన చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంది, పక్కనే ఉంది. ఇక్కడి నుంచి జస్ట్ నడుచుకుంటూ బయటకు వెళ్తే ఫుడ్ స్టాల్స్ అంతా చాలా ఉంది. అండ్ లైవ్ కూడా నేను మంచిగా జరిగింది. సో ఐ హోప్ దట్స్ నిన్నే నా ఫస్ట్ లైవ్ జరిగింది ఇన్స్టాగ్రామ్లో. అందరూ మంచిగానే స్పందించినారు, అంతా మంచిగా జరిగింది, చాలా హ్యాపీ అందుకు. సో ఈరోజు అయితే వెళ్ళి సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉండా. మనకి డాండెట్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు అయితే పరిచయం అయినాడు కదా, సో అతనితో కలిసి మోటార్ బైక్ ఏమన్నా రెంటల్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను నేనైతే. ప్రజెంట్ ఇప్పుడు అతను కలిసేదానికి వెళ్తా ఉన్నా. నైట్ మాట్లాడినాము. సో ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాం. మీరు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఈ వ్యాంగ్లో. సో ఆ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. వెళ్ళి కలిసి ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏ ప్లేస్కి వెళ్ళి. ఇక్కడ కొన్ని చాలా ప్లేసెసే ఉన్నాయి, అందులో మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్కి వెళ్దాము. అంటే
వెదర్ బాగుండే ప్లేసులకి, చూడడానికి అందంగా ఉండే ప్లేసులకి వెళ్దామని చెప్పి అనుకుంటా ఉన్నాము. చూద్దాం. ఇప్పుడైతే ఒక కాఫీ షాప్ దగ్గర కలుద్దామని చెప్పి అనుకున్నాం మేము. మార్నింగ్ కదా, కొంచెం కాఫీ తాగేసి వెళ్దామని. అండ్ నా హాస్టల్ చూపించినా కదా మీకు, అదైతే జస్ట్ 300కే వస్తుంది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్తో కూడా. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది భయ్య, పొద్దున్నే. సో నాకైతే నచ్చింది బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకట్లేదు వ్యాంగ్లో. నేను నైట్ మొత్తం ఎతికేసిన, ఎక్కడ ఇండియన్ ఫుడ్ అయితే దొరకట్లేదు. సో అక్కడైతే ఎగ్ కర్రీ ఉన్నింది, మళ్ళీ రైస్ ఉన్నింది, అన్నీ చాలా బాగుండింది. జస్ట్ 300కి మనకి ప్రైవేట్ బాత్రూమ్ ఇచ్చి, డార్మ్స్లో ప్రైవేట్ వాష్రూమ్ ఇచ్చి అన్నీ చాలా బాగుంది. సో నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మీకు కూడా. మీరు కూడా వచ్చి ఉండేట్టుకుంటే అక్కడైతే వచ్చి ఉండండి. చలో, ఇక్కడ ఆలస్యం లేకుండా మనమైతే వెళ్ళి మన మిత్రుని అయితే కలుసుకుందాం. మన మిత్రుని అయితే కలుసుకునేనాము. చూడండి, ఇక్కడే ఉన్నాడు. వాడా. సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళి ఏదన్నా మోటార్ బైక్ అన్నా ఏమన్నా చూసి రెంట్ తీసుకొని దాని తర్వాత ఇంకా ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. అందుకోసమే వెళ్తా ఉన్నాం, ఏమన్నా వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి. మేమైతే ఒక మోటార్ బైక్ అయితే రెంటల్ తీసుకున్నాము. ఇక్కడ మనం సేఫ్టీ డిపాజిట్ కింద పాస్పోర్ట్ అయితే ఇచ్చేవాళ్ళ. చూడండి ప్రైసెస్ ఎట్లున్నాయనేసి. కరెక్ట్గా నాకు ఇందులో ఉన్నట్టు ఏం లేదు, నాకైతే ₹1,00,000 తీసుకున్నారు. ఇందులో చాలా ఉన్నాయి, ఎక్కువ ఉంది. సో నాకు సాయంత్రం 7 గంటలకు తెచ్చి వదిలేవాళ్ళంట. అందుకని చెప్పి నా పాస్పోర్ట్ ఇచ్చేసాను, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ సేఫ్టీ డిపాజిట్ కింద వాళ్ళు తీసుకోవాలా, మీ హాస్టల్ రూమ్ నెంబర్ పే చేసి సేఫ్టీ డిపాజిట్ కింద తీసుకోవాలా. మన బుజ్జి బండి అయితే అదే, అటు చూసినారు కదా బయట పెట్టినారు. సో దాంతో మేమైతే వెళ్ళి తిరగపోతాం ఇప్పుడు. ఇంతసేపు ప్రయాణం తర్వాత మనం మొదటి స్టాప్కి అయితే వచ్చేసినాము. ఇక్కడి నుంచి వ్యూ చూపిస్తావయ్యా, మామూలుగా ఉండదు. నేచర్ లవర్స్కి మాత్రం బీభత్సంగా నచ్చుతుంది, మిగతా వాళ్ళకి అసలు నచ్చదు అనుకోండి. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నా. చూడండి, ఫుల్ స్లోపీగా ఉంది దారంతా. ఎక్కేస్తున్నా. అయ్యా, ఇక్కడ చూడండి, ఇరిగిపోయిన చెక్క మధ్యలో కర్ర లాంటిది పెట్టినారు. ఇటు పక్కన నడుద్దాం. ఇందాక ఒక కప్పులు అయితే వెళ్ళినారు ఇట్లా పక్క, వాళ్ళు కూడా అదే చెప్పినారు, ఫుల్ స్లోపీ ఉంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి. రిస్కీ. అమ్మా, ఫ్లైట్ జారింది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా. మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. చాలా సేపు కష్టపడిన తర్వాత ఇదైతే వచ్చేసినాము. చలో మనమైతే పదం బండి ఇక్కడికి. ఇక్కడ చూసినారా, మంచి వ్యూ పాయింట్, పైన అయితే మంచి ఫోటోలు తిప్పుకోవచ్చు. మీరైతే మనోడు కూడా ఇంతసేపు తీసుకున్నాడు, దాన్ని బాగుంది. కానీ అంత పైకి ఎక్కాలంటే కొంచెం కష్టమే, నిదానంగా వెళ్దాం. ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో, బ్రహ్మాండంగా ఉంది కదా. గుంటలు అయితే ఇక్కడ తీసుకుంటా ఉన్నది. సో మనమైతే నడుచుకుంటూ వెళ్ళిపోదాం పదండి.
ఇదే మొత్తం చూసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇలా సైడ్కి ఇదైతే అద్భుతం. ఇక్కడి నుంచి మొత్తం కొండలు గుట్లు మొత్తం ఇది చూడండి, 1 2 3 4 5 ఉమ్మ ఎన్ని కొండలు ఉన్నాయో అసలుకి లెక్కలేవు, అన్ని కొండలు అయితే ఉన్నాయి. నడిచాను ఇక్కడ చాలా బాగుంది. అసలుకి ఇంత బాగుంటుందని చెప్పి నేను అయితే అనుకోలే. ఇది చూడండి, ఏడు కాదు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా. ఇక్కడైతే చూడండి ఎన్ని గుట్లు ఎంత కింద నుంచి వచ్చినాము మనం. ఆల్మోస్ట్ లైక్ ఆ కింద నుంచి వచ్చినాం. కింద నుంచి పైకి ఎక్కేదానికి చాలా కష్టమైపోయింది. అసలుకి ఎంత కష్టం అంటే అంత కష్టమైపోయింది ఇంత పైకి రానికి. కానీ వచ్చేదానికి వర్త్. ఎందుకంటే వ్యూస్ మామూలుగా లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి అసలుకి. ఇప్పుడు ఎవరు తీస్తున్నారని చెప్పి ఆశ్చర్యపడకండి, మనోడే తీస్తున్నాడు పాపం. అతనే వచ్చి నేను తీస్తానని చెప్పి అదే పనికి అడిగి మరీ తీసుకున్నాడు. నేను తీస్తాను పాపం, బాగా కష్టపడుతున్నాను అని చెప్పేసి. సో మంచి వాళ్ళే. You are not getting right what I am saying. You didn't get right the language. That's what I was saying. Oh, right. Yeah, that's what I was saying. మేమిద్దరం అయితే తీసుకుంటా ఉన్నాం. మనకి cameraman. సో థ్యాంక్స్ ఫర్ దట్, యు ఆర్ హోల్డింగ్ కెమెరా. సో మొత్తానికి మనం వచ్చినాము. లా 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 లే లా 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 లా. ఏంట్రా మన జెండా ఎత్తుకుంటే వీళ్ళు జెండా ఎత్తుతున్నారని చెప్పి ఆశ్చర్యపడకండి. ఇక్కడ ఈ జెండానే ఉంది మళ్ళా, అందుకని చెప్పేసి. ఇది మన జెండా ఏంటి నాకు ఇంకా ఆనందంగా ఉండేది. సో మన జెండా ఎంత కష్టమైనా సరే కొనుక్కోవాలి. ఇక్కడ చాలా ట్రై చేసిన మన జెండా ఇచ్చేసానికి అయితే నాకైతే దొరకలేదు. ఇక్కడ ఉంది ఎంతకు వచ్చినా వీళ్ళ దేశానికి వచ్చినాం కదా, అందుకని చెప్పి వీళ్ళ జెండాని ఇచ్చేస్తా ఉన్నా. బాగుంది వీళ్ళ జెండా కూడా. సో ఎక్కువసేపు వద్దు, పెట్టేద్దాం, మళ్ళీ ఇది ఇబ్బంది అయిపోతుంది. కింద పడిపోకుండా ఏవో కట్టినారు ఇక్కడ వీళ్ళ జెండాకి. వ్యూస్ అయితే చూడండి మామూలుగా లేవు కదా అసలుకి. చాలా బాగుంది భయ్య వ్యూస్ మాత్రం, నాకైతే భలే నచ్చింది. ఇక్కడ టైం ఎంతో తెలిసిన ఆల్మోస్ట్ లైక్ మీకు 1:20 అవుతుంది. 1:20కి మంచు చూడండి ఎట్లుందో. ఇంకా అక్కడ చాలా మంచి ఉంది అసలుకి. ఇంకా అక్కడ ఒక బండి అయితే ఉంది, మీకు అది కూడా వెళ్ళి చూపిస్తాను. ఆడికి వెళ్ళాలంటే కొంచెం తలకాయ నొప్పి ఉంది. అక్కడ ఉంది బండి, మీరు చూసుకుంటే ఆడుంది చూడండి. సో ఆడికైతే కొంచెంసేపు తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. మీకు ఏమన్నా కావాలంటే ఇక్కడే అంగిడి అయితే ఉంది. మీరు ఇంత దూరం నుంచి పాపం వస్తారు కదా, ఇక్కడ అంగిడి అయితే ఉంది. అంగిడి కూడా మీకు వచ్చి జ్యూసులు ఏమన్నా కావాలంటే గట్రా కొనుక్కోండి. తక్కువనే ఉంది, మరి ఎక్కువ ఏం రేలు. 20,000 25,000 20,000 కిప్స్ అంతే ఉంది, అంతకు మించి అయితే లేదు. సో ఇదే ఇంతకీ ఈ వ్యూ పాయింట్ అయితే మీకు నచ్చింది కదా, నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మనమైతే ఆ కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంతసేపు ఆ దారి అయితే భలే డేంజర్గా ఉండింది వచ్చేదానికి. మీరు ఇవన్నీ ప్రయోగాలు చేయకండి. నేనైతే ఖాళీ కాబట్టి బికారు కాబట్టి ఇట్లాంటి ప్రయోగాలు ఏంటనే చేస్తాను, మీరైతే చేయకండి. అసలు లేని కార్ని అయితే నేను తోలుతున్నా. అసలు ఏం లేదు కారులో అయితే నేనైతే తోలుతా ఉన్నా. బాగుంది కదా. ఇక్కడ ప్రతి కొండల్లో ఒక కారు ఒకటి ఏదన్నా పెట్టుంటారు ఖచ్చితంగా. ఇంకో కొండలు అయితే బైక్ పెట్టుంటారు. ఇప్పుడు నేను వచ్చిన కొండలో అయితే కారు ఉంది కదా, నెక్స్ట్ నేను వెళ్ళిపోయే కొండ అది ఇంకా చాలా ఫేమస్, దీనికన్నా ఫేమస్. అక్కడ మనకి ఒక బండి అయితే పెట్టుంటారు. అన్నీ పనికిరానివి కూడా వీళ్ళు ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు చూడండి. వీటిని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. లావోస్ అయితే ఖచ్చితంగా నేను రమ్మనే చెప్తాను. ఎందుకంటే అడ్వెంచర్స్ ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకైతే లావోస్కి రండి. ఈ వ్యూ పాయింట్లు ఇవి, కానీ బాడీని మొత్తం మంచిగా ప్రిపేర్ చేసుకున్నారండి. ఫిట్గా లేకపోతే ఇవన్నీ ఎక్కడం అయితే చాలా కష్టం అసలుకి. ఆ కింద వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది. సుఖం జీవితం ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. యా అక్కడ ఆ వ్యూస్ అంతా చూసినారు కదా, కింద చూడండి చిన్న పల్లెటూరు లాగా, పైన మొత్తం కొండలు. ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూస్ అసలుకి, బీభత్సం.
నా 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 నా. ఇట్ వాస్ టూ డేంజరస్, టూ రిస్కీ. ఇది మొత్తానికి చెప్పినా కదా, నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసిన. మీరు వెళ్ళే దారి ఎంత కష్టంగా ఉందంటే మీరు అంత గొప్పోళ్ళు అన్నట్టు, అంత పైకి ఎదుగుతారు. ఆల్రెడీ ఎవడో వేసేసిన దారిలో మీరు వెళ్ళారనుకోండి, అందులో గొప్పతనం ఏమి ఉండదు. అదిరిపోయింది భయ్య వ్యూస్ మాత్రం. ఇంత దూరం కష్టపడి వచ్చిన దానికి నాకైతే చాలా హ్యాపీ. నేను ఇంత మంచి మంచి లొకేషన్ చూడాలంటే ఎక్కడ పడితే అక్కడ సాధ్యం అవ్వదు. ప్రతి కొండని వాళ్ళు మార్చినారు మంచి టూరిస్ట్ ప్లేస్లుగా. అందుకే ఇంత పైకి వచ్చిన తర్వాత కూడా నాకు రేట్లు అయితే ఎక్కువ చెప్పలేదు, చాలా తక్కువే చెప్పినారు. ఏమైనా ఒక వస్తువులు కొనుక్కుందాం అనుకున్నా కదా, చాలా బాగుంది అసలుకి. కానీ వచ్చే దారి హార్డ్ ఉంది, మిగతా అంతా మాత్రం ఎక్సలెంట్, అసలు బ్రహ్మాండం, చెప్పాల్సిన పనే లేదు. సో వెళ్ళేటప్పుడు మనోడు నాకు ఒక మంచి అడ్వైస్ అయితే ఇచ్చినాడు, మీకు కూడా చెప్తాను, మనోడితో కలిసి చెప్తాను. మనోడితో కలిసి అయితే చెప్తాను. నాకు ఒక మంచి అడ్వైస్ అయితే ఇచ్చినాడు, కిందకి వెళ్ళేటప్పుడు వీడియోలు అయితే తీయద్దు, చాలా డేంజరస్ రిస్కీ అని చెప్పేసి. నాకు అది చాలా బాగా నచ్చింది. పాప నా కోసం అక్కడ తీసుకొని అట్లాంటి మంచి మంచి అడ్వైజ్లు అయితే ఇచ్చినాడు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. దట్స్ వాట్ యూ సెడ్, యూ గివెన్ ద గుడ్ అడ్వైస్. నా దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇన్ టు మై లాంగ్వేజ్. దట్ వాస్ అ గ్రేట్ అడ్వైస్ దట్ ఐ హ్యావ్ బీన్. It was good. Thank you. Yeah, that was good. Hope you enjoyed it. Yeah. సో కింద పోయేటప్పుడు అయితే నేను వీడియోలు అయితే తీయట్లేదు, మీరు పైన చూసినారు కదా, ఇంతే. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తానా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లావోస్. Hey!